జోలికి పొరపాటున కలి దండం పెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఇంకా ఎవరన్నా ఉన్నారండి అట్లా? ఇంకా వేరే మార్గం ఏమైనా ఉందా అంటే, మహాపతివ్రత జోలికి పొరపాటున రాడండి. ఎవడు రాడు. కలి అసలు రాడు. సరే, మనం అందరం స్త్రీలు కాదు కాబట్టి స్త్రీలకి వర్తిస్తుంది. అందరికీ వర్తించాలి. స్త్రీలకి, పురుషులకి అందరికీ వర్తించవలసినటువంటి మార్గం ఏదైనా ఉన్నదా? ప్రశాంతంగా బ్రతకగలిగినటువంటి మార్గం ఏదైనా ఉందా ఈ కలియుగంలో? ఈ కలి బారి నుంచి అది బాధాతప్తం అండి. మనందరికి బాగా తెలుసు. నిత్యం అనుభవిస్తూనే ఉంటాం క్షోభ. ఒకే ఒక మార్గం గురుపాద పద్మములందు అఖండమైనటువంటి భక్తి విశ్వాసాలు వినా ఈ కలియుగంలో నిన్ను రక్షించగలిగిన శక్తి లేదు, లేదు, లేదు. ఇప్పుడు వస్తుంది అసలు ప్రశ్న. ఏమండి, గురువుని ఆశ్రయించమన్నారు, బాగుంది, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆ గురువుని ఎక్కడి నుంచి పట్టుకొద్దాం? ఇప్పుడు సాయిబాబా గురువుని ఆశ్రయించారా లేదా? కృష్ణుడు గురువుని ఆశ్రయించాడా లేదా? రాములు వారు గురువుని ఆశ్రయించారా లేదా? వశిష్ఠుల వారిని. అసలు గురువుని ఆశ్రయించకుండా నీకు సంతోషమే లేదు, ఆనందమే లేదు, నీకు మార్గమే లేదని చెప్తుంటే అక్కడ మహాత్ములైన వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు, వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా. శ్రీకృష్ణ పరమాత్మకు వాస్తవానికి అవసరం లేదు, ఆయన పరమాత్మ స్వరూపం, ఆయన జన్మతః జ్ఞాని. కానీ సాందీపుని ఇంట శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నో సేవలు చేశారండి, ఎన్నో సేవలు చేశారు. ఏం సేవలు చేశారు? కట్టెలు కట్టుకొచ్చారు, దర్భలు కోసుకొచ్చారు, నీళ్లు తోడి పెట్టారు. ఏ శిష్యుడైనా గురువు దగ్గర ఏమేం చేయాలో అవన్నీ చేశాడు కృష్ణుడు. పరమాత్మకి అవసరం అంటే మనం అంటున్నాం ఈ రోజున. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. అంటే ఒక్కటండి, ముందుకు వెళ్లే ముందు, మనం చేస్తున్నది ఉపన్యాసం కాదు, మనం చేస్తున్నది సత్సంగం. ఉపన్యాసానికి సత్సంగానికి చాలా తేడా ఉందండి. ఉపన్యాసం అంటే ఇన్ఫర్మేషన్. అంటే రామచంద్రమూర్తి ఉన్నాడు, రామచంద్రమూర్తి కథ ఇలా జరిగింది, అది ఇన్ఫర్మేషన్. కానీ సత్సంగం అనే దాంట్లో ఏమవుతుందంటే సత్తుతో సంగమించటం. ఏదైతే సత్తు ఉన్నదో, ఏది సత్యము, ఏది నిత్యము, ఏది ఎప్పుడు ఉంటుందో, దేనికి జనన మరణం ఉండవో, దేనికి ఆది మధ్యములు ఉండవో, ఆ సత్ అంటే గురు స్వరూపం. ఒక రకంగా చెప్పాలంటే సత్తు స్వరూపం ఏమిటంటే అని అడిగారు అనుకుంటే నన్ను, గురువు యొక్క పాదపద్మములు సత్తు స్వరూపం అండి. ఆ సత్తు స్వరూపంతో సంగమించటమే సత్సంగం. చాలా తేడా ఉన్నది. ఏమిటో మీకు బాగా అర్థమైనట్టు చెప్తా. ఉపన్యాసం అనుకోండి, ఒక ఇన్ఫర్మేషన్ చెప్తారు, ఒక కథ, ఒక పాట, ఒక పద్యం, తాళి బజాయిస్తారు, వెళ్ళిపోయింది, అక్కడితో క్లోజ్ చాప్టర్. సత్సంగం అట్లా కాదండి. సత్సంగం అని చెప్పంటారా? పచ్చిగా మన అజ్ఞానాన్ని తగలబెడుతుంది సత్సంగం. అంటే బాగుండదని కొంచెం పక్కకు వచ్చి చెప్పా, మనల్ని తగలబెడుతుంది. ఏమిటి, మన స్వరూపమే అజ్ఞాన స్వరూపం కదండి. మనమే జ్ఞాన స్వరూపంలో ఉన్నాం అంటే, మన జ్ఞాన స్వరూపం అంటే మన సాయిబాబా అయిపోతాం, అందులో ఏ సందేహం లేదు. మరొక రమణ మహర్షి అవుతున్నాం. దుఃఖాన్ని దగ్ధం చేస్తాం. ఎవరు మన సన్నిధిలోకి వస్తున్నారో వాళ్ళంతా కూడా జ్ఞానంతో ఓలలాడుతుంటారు. గురువు యొక్క స్వరూపం అది. కాకూడదని ఏం లేదండి. సాయిబాబాతో ఆఖరు కాదు, గురు పరంపర అప్రతిహతంగా నడుస్తూనే ఉంటుంది. అది పరంపర అండి, ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి వస్తుంటుంది. కాబట్టి మనం చేస్తున్నది ఉపన్యాసం కాదు. మరి ఉపన్యాసానికి సత్సంగానికి తేడా కూడా చెప్పా. రెండవది, ఉపన్యాసం ఎవరైనా వినగలరండి, సత్సంగం అందరూ వినలేరు. ఎందుకని? ఎవరు సిద్ధంగా ఉంటారు చెప్పండి? అంత ధైర్యం చేయగలరా? సాయిబాబా తన గురువుని దర్శించినప్పుడు తీసుకెళ్లి తలకిందులుగా బావిలో జానెడితే నీళ్ళకి కట్టేశారు. మనం ఏమంటాం? అదేందా బాబు, మేమేదో బాధతో వస్తే మమ్మ దగ్గర బావిలో కట్టేస్తాం, వెళ్ళిపోం. ఎవరుంటారండి? కథగా వింటాం. అరే రే, భలే బాగుంది, సాయిబాబా చాలా గొప్పవాడు. ఇంకొకటి చెప్తానండి, ఉపన్యాసానికిను సత్సంగానికి తేడా. ఉపన్యాసం ఎప్పుడు కూడా గురు అట్నుంచి చెప్తూ ఉంటుంది, సాయిబాబా మనకేం చేస్తారో చెప్తూ ఉంటుంది. సత్సంగం మనమేం చేయాలో చెప్తుంది. మనం ఎట్లా బాగుపడాలి, మన దుఃఖాన్ని ఎలా దాటాలి, మనలో ఉన్న లోపాలేంటి అంటే సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చాలా మంది ఇష్టపడరు. ఎందుకనంటే అహం అడ్డుపడుతుంది. ఏయ్, నేనెంత, నా సామర్థ్యం ఏమిటి, సాయిబాబాకి నాలాంటి శిష్యుడు దొరకటం ఆయన అదృష్టం అనే భావంలో ఉంటాం. అహంకారం ఆ స్థాయిలో ఉంటుంది. వాడిని ఎవడు బాగు చేయలేడు. గురువు కూడా బాగు చేయలేడు వాడిని. ఫస్ట్ ఒక్కటండి, ఇంకోటి చూసారా, భౌతిక దేహంతో ఉన్నటువంటి గురువు లభించటం
కోట్ల జన్మల సుకృతం లభించరు, అంత తేలిక కాదు. ఆయన అంగళ దొరికే వస్తువు కాదు. రెండవది, భౌతిక దేహంతో శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి యొక్క దర్శనం సామాన్యం అండి? నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క దర్శనం సామాన్యమా? సాయిబాబా లాంటి మహాత్ముల యొక్క దర్శనం సామాన్యమా? పూలమ్మ గారు లాంటి మహాత్ముల యొక్క దర్శనం సామాన్యమా? ఇది ఒక సెక్షన్. మరి సాయిబాబాను లక్షల మంది చూశారు కదా, ఎంతమంది నిలబడగలిగారు? ఇక్కడ సెకండ్ సెక్షన్ ఎగిరిపోతారండి. ఈశ్వరుని యొక్క అపారమైన కరుణ చేత, ప్రేమ చేత, కృప చేత అన్ని కాలాల్లో గురువు అనేటువంటి వారు భూమి మీద నడయాడుతూనే ఉంటారు. రాసి పెట్టుకోండి. మనం అడుగుతాం, గురువు ఎవరండి, గురువు ఎవరండి? గురువు వచ్చి నీ ముందు నిలబడతాడా? ఏమి అహంకారపూరితమైనటువంటి మాట కదా. నాకు ఎట్టా తెలుస్తుందండి గురువు అని? నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా మిత్రమా? నా ప్రశ్నది. నువ్వు నిజంగా గురువుని చూడాలని తప్పిస్తున్నావా? తప్పిస్తే నాకు సమాధానం చెప్పొద్దు, నీకు నువ్వు సమాధానం చెప్పుకో. దానికి నువ్వు చేసిన ప్రయత్నం ఏమి? ఎన్ని రాత్రులు నువ్వు నిద్ర లేకుండా గడిపావు? అట్లా గడపాలా అండి అంటారేమో. మరి డబ్బుల కోసం, ఉద్యోగం కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం, మా వివాహం కోసం ఎన్ని నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాం? ఏది? ఇన్నాళ్ళు చదివి ఉద్యోగం చేస్తే మనకు నిండేది కడిపే, మనసు నిండదు. ఇంత చేసి వివాహం చేసుకున్నా దాని తర్వాత వచ్చే సమస్యలు పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ బాగా తెలుసు, నేను చెప్పక్కర్లేదు. అటువంటి దానికి అంత కష్టపడుతుంటే, సర్వం సహా చక్రవర్తిని చేయగలిగినటువంటి ఆనంద సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేయగలిగినటువంటి సద్గురువు యొక్క దర్శనం అంత సామాన్యమా? బహుదుర్లభం. అసలు కలగదని చెప్పకూడదు, దోషమవుతుంది ఆ మాట చెప్తే. గురువు ఎప్పుడు, దత్త భగవానుడు మనల్ని అనుగ్రహించి ఒక మాట చెప్పారు, నేను ఎప్పుడు కూడా భూమి మీద సంచరిస్తూనే ఉంటాను. మరి ఈ రోజున గాణగాపురంలో నిత్యం 12 గంటలకి స్వామి వచ్చి భిక్ష తీసుకుంటారనేటువంటి ప్రగాఢ విశ్వాసంతో వందల వేల మంది కెక్కిరిసిపోయి ఉంటారండి. భగవానుడు వచ్చి తీసుకుంటే బాగుండు, తీసుకుంటే బాగుండు. మనం విన్నాం, భరద్వాజ మాస్టర్ గారు ఇదేదో మంచి చేస్తారులే అని ఇట్లా పెట్టుంటారు అనుకుంటే, లేదు, దత్త భగవానుడు చెప్పారట, నాన్న ఇది దైవ రహస్యం, ఈ విషయాన్ని నువ్వు కనుక్కోవడానికి ప్రయత్నం చేయొద్దు, మానవ మాతృకి సాధ్యపడదు. అసలు మీ శక్తి ఎంత, మీ కథ ఎంత? ఆకలేస్తే అరగంట ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిపోతుంది, మన శక్తి అది. ఒక్క పూట అన్నం దొరకపోతే, ఒక గంట లేట్ అయితే మన శక్తి ఏంటో తేలిపోతుంది. మానవా, సద్గురువుని కనుక్కోగలిగిన శక్తి ఉంటుందా అండి అసలు? మనం ఏమని అడుగుతామంటే, గురువు ఎక్కడ ఉంటారండి చెప్పండి, ఆయన ఎట్టగా లభిస్తారండి? ఎట్లా లభిస్తాడా? నిన్ను నువ్వు అర్పించుకోవటానికి, నిన్ను నువ్వు దహించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే, జీవిత పరమార్థాన్ని సాధించకుండా నా జీవితం వ్యర్థం, ఏమి బ్రతుకు, కాకిలా కలకాలం బ్రతికే కన్నా హంసలాగా 6 నెలలు బ్రతికినా చాలన్నట్టుగా, చాలు 10 రోజులు చక్కగా ఒక గురుభక్తునిలాగా బ్రతికి ఎంత బాగుంటుంది. ఈ విషయంలో మీకు ఒక వాస్తవాన్ని చెప్తానండి. శోకామేళ అనే భక్తుల గురించి మీరు వినుంటారు. అసలు అటువంటి మహాభక్తుల్ని తలుచుకుంటేనే మనకు ప్రేమ యొక్క స్వరూపం, ప్రేమ యొక్క శక్తి మనకు బాగా తెలుస్తుంది. భూమి మీద అనేక రకాలైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి. అన్ని క్షేత్రాల్లో పరమ ఉత్కృష్టమైన క్షేత్రాలు కొన్ని ఉన్నాయి. వాటిలో కాశీ ఒకటి, పండరీపురం, ఇటువంటి కొన్ని క్షేత్రాలు ఉన్నాయి, అరుణాచలం, ఇవన్నీ కూడా మోక్ష క్షేత్రాలండి. మోక్షం ఇచ్చేస్తాయి. ఎవరికి? వెళ్ళిన వాళ్ళందరికి కాదు, అర్హత ఉన్న వాళ్ళకే ఇస్తాయి. ఇస్తారా? సాయిబాబా దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ బ్రహ్మజ్ఞానం ఇచ్చేస్తారా? ఆయన ఆనందాన్ని ఇచ్చేస్తారంటే అర్హత ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. అటువంటి మహా గొప్ప పండరీపురం మీకు చాలా మందికి అవగతం తెలుసో లేదో తెలియదు, మీకు మనవి చేస్తాను ఈ విషయాన్ని. ఈ సృష్టిలో, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఈ సృష్టిలో నాకు తెలిసినంత వరకు భక్తుని యొక్క పాదాలకు నమస్కరించకుండా భగవంతుని దర్శించలేని ఏకైక క్షేత్రం పండరీపురం. ఏమి భాగ్యం అండి అసలు! భక్తుడు అంటే వాడి స్టేటస్ ఏంటి అసలు? సర్వం సహా చక్రవర్తి. గుర్తుపెట్టుకోండి, భక్తుడు అనేది సామాన్య విషయం కాదండి. జ్ఞానం పట్టం అనేది సామాన్య విషయం కాదు. కోట్ల జన్మల సుకృతం ఉంటే తప్ప అసలు ఆ జోన్ లోకి ఎంటరే కాలేడు. దానికి మనం ఎంత సిద్ధంగా ఉండాలి, మన మనస్సు ఎంత స్థిరంగా ఉండాలి, ఎంత సత్యాసత్య వివేకం తెలిసి ఉండాలి, ఏది పరమ ఉత్కృష్టమో ఏది అల్పమైనదో తెలియకుండా అసలు ఎట్లా గురువు లభిస్తాడు? అందుకోసమే చూడండి,
గాణగాపూర్ లోపలికి వెళ్ళగానే స్వామివారిది ఒక మూర్తి ఉంటుందండి. ఎదురుకుండా నృసింహ సరస్వతి స్వామి 3 తలలతో దత్తాత్రేయ స్వామి లాగా కనిపిస్తారు. ఎదురుకుండా ఉన్నటువంటి రూపం కళ్ళు తెరుచుకొని కనిపిస్తుంది. ఆ 2 పక్కల ఉన్న ముఖాన్ని చూడండి, అరమోడుపుతో దివ్య ఆనంద లోకాల్లో ఆ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ తేలి ఆడిపోతున్నట్టు చూస్తేనే ఏమి స్వామి, ఏమి ఆనందం, ఏ నాటికైనా అది సాధ్యమా నాకు అనిపించదు భక్తుడికి. అందుకు గదు వచ్చింది ఇక మనకి గాణగాపూర్. ఆ స్వామి ఆనందం ఒక్క లవలేశం మీద పడితే చాలే. పండరీపురం గురించి మాట్లాడుతున్నాం. పండరీపురంలో స్వామివారి సన్నిధికి ఎదురుగుండా ఒక సమాధి ఉన్నది. అది ఎవరిదో తెలుసా అండి? శోకామేళా సమాధి. శోకామేళా సమాధి మహానుభావులండి వాళ్ళంతా కూడా. అది అమృతత్వం అంటే. శోకామేళా గురించి 2 ముక్కలు చెప్తాను. మన జీవితాలు తరిస్తాయి, మన జన్మ ధన్యం అవుతుంది, పాపాలు దగ్ధమైపోతాయి, మనం కూడా గురు కృపకి అర్హతని సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది. శోకామేళా అనేటువంటి మహాభక్తుడు పాండురంగని సేవిస్తూ పండరీపురంలోనే నివసిస్తున్నాడు. అతను భుక్తి కోసం ఈ బేల్దారు పని, ఇల్లు కట్టేటువంటి పని చేసుకుంటున్నాడు. ఒకానొక రోజున కడుతున్నటువంటి ఇల్లు కూలిపోతుంది. కూలిపోతే అక్కడ కూలీలతో సహా కలిపి ఈ శోకామేళా కూడా మరణిస్తాడు. చూశాను. శోకామేళా చచ్చిపోతాడు, దేహాన్ని విడిచేస్తాడు. భక్తులందరూ కూడా అయ్యో శోకామేళా అక్కడ ఉన్నాడు, పనిచేస్తున్నాడు, అతను మరణించాడు, ఎలా కనుక్కోవడం? శరీరాలన్నీ కూడా ఆ వస్తువులు అంతా కట్టేబడి ఛిద్రం అయిపోయినాయి. అయిపోతే అప్పుడు పాండురంగ స్వామి ఎందుకు అంత ఆలోచన చేస్తున్నారు? ఆ పైన పడినటువంటి వస్తువులన్నీ తీసేసి ఎవరి ఎముకలు చెవి దగ్గర పెట్టుకుంటే పాండురంగ 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 అనే నామం వినిపిస్తున్నదో అవన్నీ కూడా తీసుకురండి. అదే శోకామేళా యొక్క దేహం. ఏమి భాగ్యం అండి, ఏమి భాగ్యం ఇది. ఇది కాదు, చాలు ఒక్కరోజు బతికితే చాలా బాట్ల. అట్లా కుదరదు ఒక్కరోజు బతకడానికి. నీ జీవితంలో పుణ్యఫలం పండి పాపము కర్మ సర్వం దగ్ధమైపోయినప్పుడు మాత్రమే సాధ్యం. అది ఎప్పుడు సాధ్యం అంటే గురుదేవుని యొక్క పాదపద్మములే సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా దర్శించినప్పుడు మాత్రమే సాధ్యం. మరొక్క విషయం చెప్తున్నా, అదే చివరి జన్మ. డౌట్ పడక్కర్లేదు. మరో జన్మ వద్దు స్వామి, ఇవన్నీ అక్కడ అడగక్కర్లా. తెలియక చేసే పనులు ఇవన్నీ కూడా. తెలియక చేసేటువంటి ఆలోచన ఎవరికి వాళ్ళకి తెలిసిపోతుందండి. తర్వాత ఆది మహాసమాధి, పాండురంగ స్వామి టెంపుల్కి ఎదురుకుండా ఉన్న శోకామేళా సమాధి. లోపలికి వెళ్లి స్వామి దర్శనం చేసే ముందు 2 పాదాలు కనిపిస్తాయండి. ఆ పాదాలు ఎవరివా అని అడిగాను. అవి తుకారాం గారి పాదాలు. ఏమి భాగ్యం తండ్రి! భక్తులది ఇంత వైభవమా? అసలు అందుకోసమే సాక్షాత్తు సాయిబాబా హారతి తుకారామ అంటే 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ ముకుళిత హస్తాలతో కూర్చున్నారంటే తుకారాం మహారాజుని తలుచుకుంటే తరించిపోతామండి. మహారాష్ట్ర మొత్తం నానదేవ్ తుకారాం ఈ 2 పేర్లు తలుచుకుంటా భక్తి అనేది అసలు ఆస్కారమే లేదు. ఒక భక్తుడినేమో సమాధి ఎదురుకుండా పెట్టుకున్నావు, ఒక భక్తుడి పాదాలు నీ పక్కనే పెట్టుకొని ఆ పాదాలు నమస్కరిస్తే తప్ప నన్ను దర్శించే అవకాశమే లేదన్నావు. నీ భక్తుల ఇళ్లలో ఊడిగం చేశావు. ఏమి వైభవం అండి భక్తులది! ఏమి ఏమి జన్మ! జన్మ అంటే అది కదా. అటువంటి స్థాయిలో ఉన్న వాడికి మాత్రమే పూర్ణ ఆనందము, శాంతి, సౌఖ్యము, సౌభాగ్యము సాధ్యం. కానీ నిత్యం అశాశ్వతమని తెలిసి, అల్పమని తెలిసి, ఈ ప్రపంచంలోనే జీవితాన్నంతా ధారబోస్తున్న, శక్తినంతా ధారబోస్తున్న ఈ మానవుడికి ఏనాటికైనా సౌఖ్యం వచ్చే అవకాశం ఉన్నదా? తెలిసి కూడా ఎవడో 4 మాయ మాటలు చెప్తే, పిచ్చి మాటలు చెప్తే మోసపోతున్నామే. అసలు భక్తుణ్ణి మోసం చేయడం ఎవరి వల్ల అవుతుందా అండి? ఆలోచన చేయండి. అసలు సాక్షాత్తు భగవంతుడే భక్తుణ్ణి మోసం చేయలేనండి. చెయ్యలేకే శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి భక్తుల ఇళ్లలో ఊడిగం చేశాడు. పిండి రుబ్బాడా, పిండి కొట్టాడా, వాళ్ళ ఇల్లు చిమ్మాడా, వాళ్ళకి కావలసినవన్నీ చేసి పెట్టాడా, వాళ్ళ తరఫున దెబ్బలే తిన్నాడా? ఈ రోజున చూస్తున్న సాయి నీలమ్మ గారు వాళ్ళ లలిత గారు కూడా జాయిన్ అయ్యారు. చాలా సంతోషం. చూడండి, వారు సాయి నీలమ్మ గారు నాకు బాగా పరిచయం అండి. ఆ తల్లి పాద పద్మాల దగ్గర
గురువు దొరకరని చెప్పొద్దండి. మనం చూసే దృష్టి సరైనదైతే ప్రతి భక్తుని యొక్క పాద పద్మాలు మనకి ఆ సాక్షాత్తు ఆ పరమాత్ముని పాద పద్మాలలాగా అనేది కనిపిస్తాయి. ఎందుకో చెప్పమంటారా? మనం అనుకుంటూ అహంకారం చేత నా గురువు లభించాలంటే నా ముందు వచ్చి నిలబడి గురువు నిరూపించుకోవాలనుకుంటావు. చాలా అహంకారం అండి. అసలు జగత్తు మొత్తం ఈశ్వరమయమై ఉంటే మహాభక్తుల యొక్క పాద పద్మాల్లో దైవాన్ని చూడలేని నువ్వు నిజంగా భగవంతుడి దగ్గరికి చేరే అవకాశం గాని అర్హత గాని ఎక్కడుంది? ఆలోచన చేయండి. భక్తుల్లో భగవంతుని చూడలేని వాడు భగవంతుడు వచ్చినా చూడలేడండి. అంతటా పరమేశ్వర స్వరూపం అని చెప్పారు. అది చూడలేం, సరే మంచిదే. కానీ భక్తులలో మనం భగవంతుని చూడటం నేర్చుకోవాలండి. భక్తుల్లో సాయిబాబాని చూడటం నేర్చుకోవాలి. అంతేగాని నేను సాయిబాబా తప్ప ఇంకోటి నమస్కారం పెట్టడం నేను వింటున్నప్పుడన్నా నేను చాలా బాధపడతాను. అయ్యయ్యో, ఇంత అధమాధమ స్థితిలో ఉన్నారా వీళ్ళు? ఏం చదివారు సాయి సచ్చరిత్ర? ఏం తెలుసుకున్నారు బాబా యొక్క వచనాలు? అట్లా నేను పూలమ్మ గారి సన్నిధిలో ఉన్నప్పుడు ఆ బంగారు తల్లి మహాసమాధి తీసుకున్న తర్వాత హైదరాబాద్ వచ్చాను. కానీ ఒక్క విషయం చెప్తానండి. సాయినాథుని యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం, అందులో సందేహం లేదు. ఎప్పుడూ సద్గురువుల యొక్క స్నేహం ఉంటూనే ఉన్నది. ఈనాటికి కూడా. అన్ని పేర్లు నేను చెప్పను, ఎందుకంటే ఉపయోగం ఏముంది? అది నా స్వవిషయం, నా జీవితానికి సంబంధించిన విషయం. ఎవరైనా నాకు గురువు దొరకలేదు, నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. గురువు దొరకపోవటం ఏమిట్రా? సర్వ జగత్తు గురుస్వరూపం కదా. గురు మధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థిత గురు, గురుర్విశ్వం నచాన్యోస్తి, తస్మై శ్రీ సాయి గురవే నమః. జగత్తంతా నేనే ఉన్నాను నాన్న అంటే ఎట్లా ఉన్నారు? కఫని పట్టుకొని, సట్టగా పట్టుకొని, తబ్బిరేలు డొక్కు పట్టుకొని తిరుగుతున్నారు సాయిబాబా. జగత్తంతా ఎట్లా ఉన్నారు అడగాలి కదా, తెలుసుకోవాలి కదా. ఎవరిని అడగాలి? సాయిబాబాని అడగండి. గురువు అనుగ్రహానికి ఒక గుర్తు ఏంటంటే ఎప్పుడూ గురు సన్నిధి అనుభవంలోనే ఉంటుందండి. ఎప్పుడూ గురు సన్నిధి అనుభవంలో ఉంటుంది. చూసేదంతా గురుస్వరూపంగా భాషిస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, సత్యం చెప్పాలి కాబట్టి తెలుసుకుంటానని చెప్తాను, అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదండి. సాయిబాబా విగ్రహానికి నమస్కారం పెట్టడం చాలా తేలికండి కాదా? సాయిబాబా ఫోటోకి సాష్టాంగ నమస్కారం పెట్టడం చాలా తేలిక. కానీ నీలా ఉంటూ, నీలా తింటూ, నీలా మాట్లాడుతూ, నీలా నడుస్తున్న వ్యక్తులు భగవంతుని చూడటం చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే మన అహం అడ్డొచ్చేస్తుందండి. అక్కడ సాష్టాంగ పడలేం. ఈ కారణం చేత కనీసం భక్తుల్లో భగవంతుని చూడగలగాలి. నాకు చాలా సందర్భాల్లో ప్రశ్న వేస్తుంటాను గురువు గురించి, అందుకు నేను ఇంతలా చెప్పవలసి వస్తుంది, ఇంతలా మనం స్మరించుకోవాల్సి వస్తున్నది. ఇంకొక విషయం చెప్పమంటారా? గురువు దొరకలేదని బాధపడతావు ఎందుకు మిత్రమా? నువ్వు నిజంగా గురువుని చూడాలా? నీ తల్లి పాద పద్మాలను మించినటువంటి గురువు ఎక్కడుందో ఆలోచన చేసుకో. ఎందుకంటే మానవ మాతృనికి సేవ చేయకుండా అసలు నువ్వు గురువుని దర్శించే అర్హత నీకు రాదు మిత్రమా, రాదు. అటువంటి భగవతి తల్లి సాయిలీలమ్మ గారు. ఆ తల్లి నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎట్లా కలిశానో నాకు కూడా గుర్తు లేదండి. అక్కడ మారేడుపల్లిలో ఉండేవారు. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఉద్యోగానికి వచ్చాను. వెళ్ళి ఇట్లా మా గురువు గారు పూలమ్మ గారమ్మా అని చెప్తే ఆమె ఎంతో మురిసిపోయి సంతోషపడి, గురు సేవ అంటే చూడండి నాన్న ఉత్తరాలు రాయించేవాడు. ఉత్తరం రాయి నాన్న అంటే ఉత్తరం చాలా సంతోషం రాసేవాడిని. గురు సేవ లభించదా? గురు సేవ లభించలేదంటే పరమ దురదృష్టం అండి. వారి దగ్గర ఎంత గడిపితే అంత ఆనందంగా ఉంటుందండి. సాయిలీలమ్మ గారు వారికి జడలు కట్టుండేవి. అంత స్థితిలో ఉండి కూడా సాయిబాబా వారింటికి వచ్చి ఎంత సేవ చేశారో ఆ విషయాలన్నీ చెప్పారు ఆమె స్వయంగా. బాబా ఇంటికి వచ్చి సేవ చేశారంటే ఏం సామాన్యం అండి. అంటే దట్ ఈజ్ వన్ ఎవిడెన్స్, మనకు గుర్తు అన్నమాట. వీళ్ళు భక్తులు అని చెప్పేదానికి ఒక గుర్తు. మనం భగవంతుని వెనకాల పరిగెత్తడం కాదండి, భగవంతుడు భక్తులు వెనకాల పరిగెడతాడు. అంతే అని మనం నమస్కారం పెడితే పడిపోయే బ్యాచ్ కాదు గురువు. మనం ఏదో 4 హారతులు ఇస్తే హృదయం పసి బిడ్డలాగా తయారవ్వాలి. ఆ హృదయానికి ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది కదా. పసిపిల్లాడు ఏముందండి, పెడితే తింటాడు, కొడితే ఏడుస్తాడు, వాడికి ఇంకోటి తెలియదు, వాడికి మానవమానాలు తెలియదు చూడండి. ఆ సమయానికి ఏమనిపిస్తే అది చేస్తుంటాడు. మనస్ఫూర్తిగా చెప్తున్నానండి,
ఎవరు భగవంతుని యొక్క భక్తుడు కాగలడు, ఎవడు గురువుకి శిష్యుడు కాగలడంటే ఎవరి మనస్సు నిష్కల్మషంగా పసిబిడ్డ మనస్తత్వంలా ఉంటుందో వాళ్ళకి చాలా తేలికండి. ఇది ఒక రహస్యం. అయితే ప్రయాణించవలసిన మార్గం ఎంతో ఉంది. అటువంటి మహాతల్లి వారి పాద పద్మాలు దర్శనం చేసుకోవడం జరిగింది. ఏమవుతుందంటేనండి, ఒక గురువుని గనక ఆశ్రయించినట్లయితే అసలు జీవితంలో అహంకారం లేకుండా ఒక మహాత్ముడి దగ్గర గాని, ఒక మహనీయుడి దగ్గర గాని, ఒక మహాభక్తుడి దగ్గర గాని, ఒక సిద్ధ పురుషుడి దగ్గర గాని ఎట్లా ఉండాలి అనేటువంటి కండిషన్ మనకు తెలుస్తుందండి. అది లేకుండా తెలియదు తెలియదు తెలియదు. గుర్తుపెట్టుకోండి. నిన్నెవరో కూడా పాపం నిన్న యూఎస్ లో సత్సంగం జరిగినప్పుడు అడిగారు, ఎట్లా తెలుస్తుందండి గురువుని? నాకు కూడా మన అందరికీ ఉంటుంది గురువు కావాలని, ఎందుకు ఉండదు? గురువే తరింపజేస్తా అంటే ఆ గురువు వద్దని ఎవరికి ఉంటుందండి? ఒక్క రహస్యం చెప్తా మీకు. ఈయన నా గురువా కాదా అని ఎట్ట తెలుస్తుంది తెలుసా? అసలు మీరు ప్రపంచాన్ని మిమ్మల్ని మీరే మర్చిపోతారు వాళ్ళని దర్శించినప్పుడు. ఇది గుర్తండి. అది లేకపోతే అది మీ స్థానం కాదు. ఆయన సంగతి అట్లా పెట్టండి, ఆమె సంగతి అట్లా పెట్టండి. ఎవరి ముఖావలోకనం చేత ఎవరి సన్నిధిలో ఉండటం చేత నా మనసు, నేను చెప్పట్లేదండి, రమణ మహర్షి గారు సెలవు ఇచ్చినారు. ఒక భక్తుడు అడిగిన సందర్భంలో, అయ్యా నేనా అజ్ఞానిని, గురువు మహాజ్ఞాని, నేను గురువుని కనుక్కోవటం అయ్యే పని కాదు. పోనీ గురువా వచ్చి నేను నీ గురువు నన్ను ఆశ్రయించాడు, నన్ను ఆశ్రయించు అని చెప్తే ఆయన గురువు కాదు. మీరు ఎక్కడైనా చూసుకోండి. తర్వాత గురువుని ప్లాన్ చేసుకొని ఆశ్రయించటం అసంభవం అసంభవం అసంభవం. అర్థమైందా ఈ మాట? గురువుని ప్లాన్ చేసుకొని ఈయన నా గురువు అనుకొని ఆశ్రయించటం, అసలు అట్లా ఆశ్రయించింది అది ఆశ్రయమే కాదు, ఆయన గురువే కాదు. ఇవన్నీ లక్షణాలండి, ఒరిజినల్ లక్షణాలు. దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తా. సాయిబాబా తన గురువుని చూసినప్పుడు ఈయన గురువు అని ఇవి ఏమీ లేవు. ఏం జరిగిందో తెలుసా అండి? మొట్టమొదట ఆయన మర్చిపోయారు. విన్నావా లేదా ఈ మాట? నా గురువుని నేను చూసినప్పుడు ఈ ప్రపంచాన్ని మర్చిపోయాను, నన్ను నేనే మర్చిపోయాను. అది లక్షణం అండి. అది సాయిబాబాకైనా, మీకైనా, నాకైనా, ఎవరికైనా ఇదే. ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను మీకు కావాలంటే. రామచంద్రమూర్తి చాలా బాల్యంలో 16-17 ఏళ్ల వయసులో క్షేత్ర దర్శనం చేసి చాలా విచారంగా ఉంటాడు. గురువు గారు వచ్చారు, రమ్మంటున్నారంటే, వశిష్ఠుల వారు గురువు గారు, వారు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. రామచంద్రమూర్తి రమ్మనంటే, గురువు గారు రమ్మంటే రాకుండా ఉండకూడదుగా. మిగతా సమయం అంతా కూడా రూమ్ లోనే కూర్చుంటున్నారు. ఎవరిని కలవట్లా, మాట్లాడట్లా, ఎవరిని ముఖమెత్తి కూడా చుట్టలేదుట. రామచంద్రమూర్తి ఏమిటిట్లా అనుకొని బాధపడుతున్నాడు తండ్రి. రామచంద్రమూర్తి అంటే పంచ ప్రాణాలండి ఆయనకి. పిలిపించాడు, గురువు గారు రమ్మన్నారంగానే అట్లాగే వచ్చారు. రాగానే, ఏం నాయన రామచంద్ర అలా ఉన్నావు? వశిష్ఠుల వారు అడుగుతున్నారు. కారణం తెలీదు. ఇది మహా గొప్ప విషయం అండి. మనకు కూడా చూడండి, చాలా సందర్భాల్లో కారణం తెలియదు, మనసు ఎందుకో బాధపడుతుంది. దుప్పదే ఎందుకు బాధపడుతుంది? ఏమనండి, కాస్త నా మనసు బాగాలేదు ఉండండి అంటాం. దాని దుప్పదగా మనసు అంటేనే అది బాగుండదు. అది ఒక క్షణం బాగుంటే మిగతా అంతా ప్రాణం తీస్తుంటుంది. అప్పుడు వశిష్ఠుల వారు చేసినటువంటి బోధే వశిష్ఠ గీత. ఎన్ని గొప్ప రహస్యాలు, ఎంత జీవిత గురువుల దగ్గర ఏం దొరుకుతుందో తెలుసా అండి? సత్సంగంలో ఏం దొరుకుతుందో తెలుసా అండి? అది మన లైఫ్ కి మాన్యువల్ అండి, గుర్తుపెట్టుకోండి. భగవద్గీత ఎటువంటిదో గురు వాక్యం అటువంటిది. ఆ మాన్యువల్ లో మనం ఏ స్థితిలో ఎలా ఉండాలి, మనల్ని సంస్కరించుకోవటం అంటే మనసుని సంస్కరించుకోవటమే, ఆ ఒడిదుడుకులు వచ్చినటువంటి సమయంలో ఎట్లా ఉండాలి అనేటువంటి తెలిపేటువంటి, నడయాడేటువంటి గ్రంథం, సద్గ్రంథం గురువు యొక్క పాద పద్మములు. గుర్తుపెట్టుకోండి. అందుకు గురు పాద పద్మాలను ఆశ్రయించడం